క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 2వ అధ్యాయము 6-7 వచనాలు. మార్కు సువార్త 2వ అధ్యాయము 6-7 వచనాలు. శాస్త్రుల్లో కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి. వారు, ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు కదా. దేవుడు ఒక్కడే తప్ప పాపమును క్షమించగలవాడెవడు అని తమ హృదయములో ఆలోచించుకొనిరి. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. యేసుక్రీస్తు ప్రభువారు పక్షవాయు గలవాణ్ణి స్వస్థపరిచి ఉన్న సందర్భంలో అక్కడికి శాస్త్రులు కూడా వచ్చారు. మీకు ముందుగానే చెప్పాను, కపెర్నహూము పరిచర్యలో సినగోగులో యేసు ప్రభువారి బోధ శాస్త్రుల బోధ కంటే విభిన్నంగా ఉంది అని. ఆ మాట ఈ మాట పబ్లిక్లోకి వెళ్ళిపోయినప్పుడు అసలు యేసు ఏం బోధిస్తున్నాడు, మాకంటే వేరుగా, మాకంటే ప్రత్యేకంగా ఏంటి ఇతగాడు బోధించేది అని చూడటానికి అక్కడికి వచ్చి ఉండవచ్చు. కూర్చొని ఉన్నారు, వింటున్నారు. జరుగుతున్న సంఘటనలు కూడా వారు పరిశీలన చేస్తున్నారు. ఈ ప్రాసెస్లో ఈ పక్షవాయు గలవాణ్ణి యేసయ్య స్వస్థపరిచే సందర్భంలో ఆయన వాడిన ఒక మాట, నా కుమారుడా, నీ పాపములు క్షమింపబడ్డాయి. అంతే, దొరికేసింది శాస్త్రులకి సబ్జెక్టు. యేసు ప్రభు వారికి వ్యతిరేకంగా మాట్లాడటానికి వారికి ఒక అంశం దొరికింది. అందులో చిన్న అంశం కాదు, అతి భారీ అంశం. ఏమిటి అని అంటే, పాపములు క్షమింపబడి ఉన్నవి అని చెప్పగలిగిన అధికారం యూదుల ప్రకారం ఒక్క దేవుడికే. ఆఖరికి ప్రధాన యాజకుడు కూడా మాట అంటానికి వీల్లేదు, ప్రోహిబిటెడ్ ఆ మాట అంటానికి. అలాంటిది యేసయ్య ఆ మాట అనేసరికే వారికి అక్కడ ఏమాత్రం కూడా అంగీకరించకపోగా యేసు ప్రభు వారి మీద నెపము మోపటానికి ఒక మంచి సదావకాశం దొరికింది. అదేంటంటే దేవదూషణ. యేసు ప్రభు వారి మరణంకి అప్పగించింది కూడా ఈ ఒక్క కారణమే. అతడు దేవదూషణ చేస్తున్నాడు. ఏ విషయంలో దేవదూషణ చేస్తున్నాడు? యూదులకి 3 రకాల దేవదూషణలు ఉంటాయి. ఇది అత్యంత దారుణమైన దేవదూషణ. అంటే దేవదూషణ అంటే దేవుణ్ణి దూషించటం. యూదులకి 3 రకాలు దేవదూషణలు ఉన్నాయి. ఆ మూడిట్లో ఇది అల్టిమేట్. సో ఇది తిరిగిలేని దేవదూషణ. మొదటిది ఏంటంటే, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడేవాడిని మొదటి దేవదూషణ. ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా అపోస్తల కార్యగ్రంథం 6:13, 21, 27-28 స్టెఫను, పౌలు ధర్మశాస్త్రం విషయంలో మాట్లాడినప్పుడు అది వారి దృష్టికి దేవదూషణగా వారు భావిస్తారు. అందుకే వారిని పట్టుకున్నారు, దొంగలుగా, దేవదూషకులుగా వారిని ఎంచారు. రెండవది, వారి దృష్టికి దేవదూషణ అంటే దేవునికి వ్యతిరేకంగా తప్పుగా మాట్లాడటం కూడా దేవదూషణ కిందకనే వస్తుంది. నిర్గమకాండము 20వ అధ్యాయము 7వ వచనము, లేవియకాండం 24వ అధ్యాయము 10-16 వచనాలు, ఇవి
రెండో రకం దేవదూషణ కానీ తీవ్రమైందే. మొదటిది దేవుని ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడటం. అది కొద్దిగా తప్పే. దానికన్నా పెద్ద తప్పు దేవుణ్ణి తిట్టడం. ఇక మూడవది అన్నిటికంటే మించింది, విపరీతమైంది, క్షమాపణకు ఏమాత్రం అర్హత లేనిదేంటంటే తానే దేవుడని చెప్పుకోవటం. తానే దేవుడని చెప్పుకునేలాగా ప్రవర్తించడం. సో, యేసుక్రీస్తు ప్రభువారిలో మరి ఆయనే దేవుడు. దానికి ఆయన పబ్లిసిటీ చేసుకోవాల్సినంత అవసరం లేదు. ఆయనే దేవుడు. ఇది శాస్త్రులకు, పరిసయ్యులకు నచ్చదు, ఎక్కదు. అందుకే మనసులో తమకు తాము ఏమనుకుంటున్నారంటే, ఇతడు ఏ రకంగా దేవదూషణ చేస్తున్నాడు అన్న కోణంలోనికి వచ్చేసిద్ది. కానీ ఇక్కడ మనం అంతర్లీనంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభు దేవదూషణ చేసే అవకాశమే లేదు కాబట్టి, ప్రభు విషయంలో మోపబడిన ఒకే ఒక తప్పు ఏంటి అనంటే, ఆయన దేవుడని ఎంచుకోవటం. శాస్త్రులకి నచ్చల. దేవుడని ఎంచుకోవటం ఏంటి అనంటే, నీ పాపములు క్షమింపబడ్డాయి అని చెప్పటం. పాపములు క్షమింపబడ్డాయి అని చెప్పటం వలన వాళ్ళకి అనిపించిన విషయం ఏంటంటే, దేవుడు యేసు ప్రభువారు తనను తాను దేవుడిగా పరిగణిస్తున్నాడని. వాస్తవానికి ఆయన దేవుడే. అది వారు గుర్తించలేకపోవటం వారు తప్పు తప్ప ఆయన తప్పు కాదు. దేవుడు మాత్రమే క్షమింపగలగటానికి, అందులోను పాపములను క్షమించటానికి దేవుడికి మాత్రమే అధికారం ఉంది. మరి యేసయ్య నీ పాపములు క్షమింపబడి ఉన్నాయి అని అంటే దాని అర్థము దేవుడేగా క్షమించమని అడగటానికి, నీ పాపములు క్షమింపబడ్డాయని చెప్పగలగటానికి అధికారం ఉన్నవాడు ఆయన మాత్రమే. కానీ గుర్తించలేకపోవటం వలన వచ్చిన నష్టం. ఇది ఈ ఈ 2 వచనాల్లో ఉన్న సారాంశం. దేవుని వాక్యాన్ని మన వెనుకలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.